Recording start అయితే చూడాలా అది కనెక్ట్ చూడాలి వాడెవడో వచ్చి నేను చేస్తాము అన్నాడంటే సుప్రజ అతను లేడా అతనే నేను చేస్తానండి తీసుకెళ్ళి అతన్ని డైరెక్ట్ గా చూసి వచ్చినావా ఫోన్ నెంబర్ ఆయన లేట్ లేదు ఓకే ఆడియో అనుకుంటానులే సే సంథింగ్ సంబడి అటెండెన్స్ తీసుకోండి ఉండడం లేదు హలో
Hello sir, good afternoon sir. ఇంకా ఏం చెప్పాలి? ఏమేమి చెప్పాలి ఆన్లైన్ అటెండెన్స్ లో? చాలాసార్లు చెప్పాను, ప్రతిరోజు చెప్తున్నాను. పేరు, బ్రాంచ్, ఇయర్. Rakesh sir, BA. రాకేష్, సెకండ్ ఇయర్ బిఏ. Yes sir. Okay. ఎవరు వచ్చినారు చూడు. భాషని చెప్పాలా? అటెండెన్స్ చెప్పాలా? రావడమే గొప్ప, వచ్చిన తర్వాత అటెండెన్స్ చెప్పండి. కమాన్ కమాన్, రండి రండి. సుహాసిని ఆర్లా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అటెండెన్స్ చెప్పాలా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంతేనా? నేను చెప్పలేదా మీరు ఆన్లైన్ అటెండెన్స్, మీ పేరు, మీ బ్రాంచ్, మీ ఇయర్ చెప్పాలి కదా? చెప్పు, మొత్తం చెప్పు. అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. Give your attendance. Good afternoon, sir. I'm Sandhya, sir. Year and branch. BCom completed, sir. Second year. Yes, sir. Good afternoon. Total చెప్పాలి. Come on, Suhasini. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తం చెప్పండి. అటెండెన్స్ ఇవ్వండి. అటెండెన్స్ ఇవ్వాలని చెప్పాను కదమ్మా, ఎన్నిసార్లు చెప్పాను? ఎవ్రీడే చెప్పాను. సి, కాలేజీలో రియల్ క్లాస్ లో అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటాడా పలకండి అని అంటాం. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి మీరు చెప్పాలా, రివర్స్ అన్నమాట. చెప్పండి సుహాసిని, చెప్పు. సంధ్య ఓవర్. Yes, sir. సుహాసిని చెప్పాలా? ప్రెజెంట్ సార్. సుహాసిని. అటెండెన్స్ వేసుకోండి అందరూ. మీరు చెప్తే మీ అటెండెన్స్ పడినట్లు, రికార్డ్ అయినట్లు. వాయిస్ క్లియర్ లేదు. నా వాయిస్ ఎలా ఉంది మీకు? సుహాసిని, వాయిస్ క్లియర్ ఉందా? సార్. వాయిస్ క్లియర్ ఉందా నాది? యా సార్. చెప్పు సుహాసిని, మొత్తం చెప్పు. ఐఎమ్ సుహాసిని, సెకండ్ బిఏ. మొత్తం చెప్పాలి. ఐఎమ్ సుహాసిని, సెకండ్ ఇయర్ బిఏ. అటెండెన్స్ చెప్పని వాళ్ళు? ఐఎమ్ సుహాసిని, సెకండ్ ఇయర్. సెకండ్ బిఏ. దట్స్ ఆల్. రోజు అలా చెప్పాలి. ఆన్లైన్ లో రికార్డ్ చేసుకునే దీని వీడియోస్ మేము పైన అప్లోడ్ చేస్తున్నాం సిఎన్ డాష్ బోర్డ్ లో. కాబట్టి అటెండెన్స్ రివర్స్ లో ఉంటుంది. క్లాస్ రూమ్ లో అయితే మేము చెప్తాము, మేము పిలుస్తాం. ఇక్కడ మీరే ఇంట్రొడక్షన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఎవ్రీడే రాగానే ఇంట్రడ్యూస్ చేస్తాం. మనకి ఇంట్రొడక్షన్, పర్సనల్ ఇంట్రొడక్షన్ చాలా క్లాసెస్ లో చెప్పాను కాబట్టి పర్సనల్ ఇంట్రొడక్షన్ కింద కూడా పనిచేస్తుంది. ఇంటర్వ్యూలో పర్సనల్ ఇంట్రొడక్షన్, ఎక్కడైనా సొసైటీలో పర్సనల్ ఇంట్రొడక్షన్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్.
ఇంకా ఎవరు చెప్పలా అటెండెన్స్ ఎవరు చెప్పలా అటెండెన్స్ చెప్పని వాళ్ళు సంధ్య ఎంతమంది ఉన్నారు ముగ్గురేనా రాజేష్ కమాన్ ఆదిశేషు అటెండెన్స్ చెప్పలేదు శిరీష కమాన్ త్వరగా అటెండెన్స్ చెప్పు సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీ పేరు ఏ ఇయర్ ఏ గ్రూప్ అటెండెన్స్ అన్న ఇవ్వండి అమ్మాయి ఫస్ట్ క్లాస్ ఈజ్ ఓవర్ సుమలత అటెండెన్స్ ఇవ్వండి ఆదిశేషు ఎస్ కెన్ ఎవరైనా రెస్పాండ్ అవుతారా వింటున్నారా Sir. సుహాసిని ఏ గ్రూప్ లో ఉన్నావు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావు కదా వాయిస్ క్లియర్ లేదమ్మా మాట బ్రేక్ అయింది కట్ అయిపోయింది సుహాసిని యువర్ నెట్వర్క్ ఇస్ నాట్ క్లియర్ సుహాసిని లేదు వాయిస్ లేదు సరే క్లారిటీ రైట్ సంధ్య హౌ ఇస్ యువర్ కనెక్షన్ ఈ కనెక్షన్ ఎలా ఉంది మాట్లాడచ్చు సార్ సంధ్య సుమలత సంధ్య నీ కనెక్షన్ కూడా సరిగా లేదు ఇవాళ వాయిస్ బ్రేక్ అయింది అవునా యా నౌ క్లియర్ నౌ గుడ్ వినిపించట్లేదు సార్ మీకు నౌ ఓకే బాగుంది రైట్ సుహాసిని వాయిస్ బ్రేక్ అయిపోయింది సెట్ చేసుకోమ్మాయి సుమలత ఉందా లేదా Sir. సుమలత సుమలత అని పిలువమ్మా అటెండెన్స్ చేసుకోమని వచ్చి కూడా ఏం ప్రయోజనం ఆదిశేషు శిరీష ఇంతవరకు సైలెంట్ గానే ఉంది శిరీష గివ్ మీ యువర్ అటెండెన్స్ అయ్యో భంగపోవాల్సి వస్తుంది 17 minutes అయిపోయింది మై గాడ్ మళ్ళీ తిరిగి రావు కదా గడిచిన కాలం ఓకే సంధ్య సుహాసిని మీరిద్దరే పలుకుతున్నారు మీరే రెస్పాన్స్ ఇవ్వండి పలికే వాళ్ళు మనవాళ్ళు రైట్ గో బ్యాక్ టు యువర్ టుడేస్ మెసేజెస్ ఇవాళ వాట్సాప్ నా క్లాసెస్ చూడండి వాట్సాప్ లో నేను ఇచ్చిన క్లాస్ వర్క్ మెటీరియల్ ఓపెన్ దట్ మెటీరియల్ Good afternoon, sir. I'm Sumalata. ఎంతసేపు నువ్వు వచ్చి ఎప్పుడు అటెండెన్స్ ఇస్తున్నావు
సారీ సార్, అంటే మొబైల్ పక్కన ఉండింది. ఫస్ట్ ఎప్పుడు చేయాలా పని? ఓకే ఫైన్. గుడ్ ఆఫ్టర్నూన్. సుమలత సెకండ్ బిఏ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ సెకండ్ ఇయర్ బిఏ సార్. సుమలత. యా గుడ్. ఇంకా స్పెషల్ సాటర్డే సార్. స్పెషల్ సాటర్డే. ఎస్ సార్. వాట్ ఈస్ స్పెషల్? ఓకే, బాగా మంచి మాట గుర్తు చేసావు. వాట్ ఈస్ స్పెషల్ టుడే? సాటర్డే స్పెషల్ సార్. సాటర్డే స్పెషల్ ఏంటి? అంటే మాకు స్పెషల్. అదే సాటర్డే ఏం స్పెషల్? స్పెషల్ చెప్పు, నా స్పెషల్ చెప్పు. అంటే సాటర్డే స్పెషల్ గా చేసుకుంటాం అన్నమాట మేము. అదే వాట్ ఈస్ స్పెషల్ టుడే? ఏం స్పెషల్ గా చేస్తాం? అంటే వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం. ఓకే. స్పెషల్ ఫుడ్? పర్యావరణ యా హూ ఇస్ దట్? ఎవరు ఆ పేరు? ఎవరు ఆ మాట చెప్పింది? ఐ డోంట్ నో సార్. నాకు ఎవరిదో వాయిస్ సరిగా రాలా. కరెక్ట్ చెప్పింది. పర్యావరణ దినోత్సవం. పేరు చెప్పు. సుహాసిని సార్. రైట్. నేను ఇక్కడ వేరే స్క్రీన్ చూస్తాను. సుహాసిని గుడ్. ఇవాళ స్పెషల్ అని అమ్మాయి గుర్తు చేస్తే ఇవాళ స్పెషల్ ఏంటో సుహాసిని చెప్పింది. సుమా సు రైట్. టుడే ఇస్ ఓన్లీ బిఏ మాత్రమే వచ్చింది. ఓన్లీ బిఏ. సంధ్య ఉంది కదా, ఆదిశేష్ ఉన్నాడు కదా, రాకేష్ ఉన్నాడు. సంధ్య ఒకటే సార్ బీకామ్, మిగతా అందరూ బిఏ వాళ్ళే. ఓ గ్రేట్. బిఏ మెజారిటీ ఎక్కువ ఉందా? రాకేష్ ఏ గ్రూప్? బిఏనే సార్. ఉన్నాడా రాకేష్? ఉన్నాడా? సెకండ్ ఇయర్ సార్. రాకేష్ ఉన్నాను సార్. బిఏ సెకండ్ ఇయర్. రాకేష్ ఉన్నాడని చెప్పిన గొంతెవరు? రాకేష్ దేనా? అదే సార్. ఆదిశేష. ఓ వదిలే. రైట్. సో నా మెటీరియల్ చూసారా? ఇంగ్లీష్ మెటీరియల్. టుడేస్ ఇంగ్లీష్ క్లాస్, వాట్సాప్ క్లాస్ ఓపెన్ చేయమన్నా. ఎవరికి కన్వీనియంట్ గా ఉంటుందో ఓపెన్ చేయండి. టీ షర్ట్. Today's English material WhatsApp class. Anybody? Sandhya? Hello, good afternoon, sir. Oh, Harsha, good afternoon. చెప్పాలా మొత్తం సెకండ్ ఇయర్ ఈ పేరు చెప్పాలా? సెకండ్ ఇయర్ బ్రాంచ్ చెప్పాలా? Sir, Sudarshan, sir. మొత్తం చెప్పావా? రోజు చెప్తున్నా కదా. Sudarshan, Vikram Computer, sir. సెకండ్ ఇయర్. Second year. ఇవాళ మెటీరియల్ వాట్సాప్ క్లాసెస్ లో మెటీరియల్ ఏమున్నాయి ఓపెన్ చేసి దర్శన్. अस्मै कराक तस्मै अलगाक वीरजुक्ता రైట్. షాపింగ్ మెటీరియల్ చూసావా? షాపింగ్ వాట్సాప్ లెసన్స్, వాట్సాప్ మెటీరియల్ ఇంగ్లీష్ మెటీరియల్ లో షాపింగ్ చూసారా? సంధ్య ఓపెన్ చేసావా? ఎవరైనా చూస్తారా, పలుకుతారా? ఎస్ సార్, నేను చూస్తున్నాను సార్. గుడ్. సో స్పోకెన్ ఇంగ్లీష్ డే 42 అనేది ఉంది. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్, రైట్? అది మీరు అలవాటు చేసుకోవాలా పదాలు, ఆ వర్డ్స్, ఆ సెంటెన్సెస్. ఎస్ సార్. బికాస్ ఎవ్రీడే లైఫ్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. ఎవ్రీడే లైఫ్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి ఆ సెంటెన్సెస్ చూడండి. ఎవ్రీడే లైఫ్, ప్రతిరోజు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు
కామన్ గా అవసరమయ్యే సెంటెన్సెస్ తయారు చేస్తాం ఈరోజు. చాలా రెగ్యులర్ గా వాడచ్చు, ఎవ్రీ డే లైఫ్ లో వాడచ్చు. Here are some examples. Let me make my own decision. ఇప్పుడే కదా వచ్చేప్పట్రా నా నిర్ణయం నేను తీసుకుంటాను, చూద్దాం, ఆలోచిద్దాం, చేద్దాం అనే బదులు లెట్ మీ మేక్ మై ఓన్ డెసిషన్. టేక్ మై ఓన్ డెసిషన్ కాదు, ఇక్కడ బాగా గమనించాలా. లెట్ మీ మేక్ మై ఓన్ డెసిషన్, అది ఒక సందర్భంలో వాడచ్చు. లెట్ మీ ఆఫర్ టు హెల్ప్ యూ. చూసారా చక్కగా ఇంగ్లీష్లో చెప్పాలి. మనం ఎవరికైనా మీరు హెల్ప్ చేయాలా అని అనుకున్నట్లయితే ఓకే ఓకే ఫస్ట్ లెట్ మీ ఎక్కడ వాడతామో చూడండి. లెట్ మీ ఈజ్ సజెస్టింగ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ ఆర్ an opportunity to do something. Let me వాడేటువంటి సందర్భం. టుడేస్ టాపిక్ ఇస్ లెట్ మీ. లెట్ మీ అనే రెండు పదాలు ఎక్కడ వాడతామయ్యా అంటే ఎవరికన్నా సలహా ఇచ్చేటప్పుడు, సూచన ఇచ్చేటప్పుడు, లేదు ఎవరికైనా పర్మిషన్ తీసుకొని ఏమైనా చేయాలనుకున్నప్పుడు మనం వాడాల్సిన తప్పనిసరిగా ఇంగ్లీష్ సంభాషణల్లో, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అన్న వాడాల్సినటువంటి మాటలు లెట్ మీ గో, లెట్ మీ కమ్, లెట్ మీ టాక్, లెట్ మీ సిట్, లెట్ మీ ఓపెన్ మై పాకెట్, ఇట్లా కూడా వాడచ్చు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో నా డెసిషన్ నేను తీసుకోవాలనుకుంటున్నా, సో లెట్ మీ వాడచ్చు. లెట్ మీ మేక్ మై ఓన్, నా డెసిషన్ నేను చేయాలనుకున్నాను, తీసుకోవాలనుకున్నాను, రైట్? అలాగా. లెట్ మీ ఆఫర్ టు హెల్ప్ యూ, ఇక్కడ పర్మిషన్. అయ్యా నేను హెల్ప్ చేస్తాను, నేను సహాయం చేస్తాను, రైట్? నేను సహాయం చేయనా, నేను ఇవ్వనా, నేను హెల్ప్ చేయనా, అట్లా అంటారు. లెట్ మీ ఆఫర్ టు హెల్ప్ యూ. లెట్ మీ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. ఒకరు ఎవరైనా డోర్ బట్టి లాగుతుంటారు, రాలే, లేదు అతనికి డోర్ ఓపెన్ చేయాలి, మనం అతను లోపలికి రావాలంటే మనం ఓపెన్ చేస్తే కానీ రాలేడు. అప్పుడు లెట్ మీ ఓపెన్ ద డోర్ ఫర్ యూ, లెట్ మీ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. అట్లా ఒక్క సెంటెన్స్ లో చెప్పేసేయాలి. లెట్ మీ ఓపెన్ ద డోర్ ఫర్ యూ అట్లా చెప్పు. ఫస్ట్ నుంచి చూద్దాం. లెట్ మీ మేక్ మై ఓన్ డెసిషన్. లెట్ మీ మేక్ మై ఓన్ డెసిషన్. నేను అంటున్నప్పుడు మీరు అనుకోండి, లెట్ మీ మేక్ మై ఓన్ డెసిషన్. నెక్స్ట్ వన్ కోట్ 2-3 సార్లు చెప్తాను. లెట్ మీ ఆఫర్ టు హెల్ప్ యూ. ఆ స్వరం కూడా ఇంటోనేషన్ కూడా అలా రావాలా. లెట్ మీ ఆఫర్ టు హెల్ప్ యూ కాకూడదు, దట్స్ రాంగ్. ఇక్కడ పర్మిషన్ తీసుకుంటున్నాం. లెట్ మీ ఆఫర్ టు హెల్ప్ యూ, లెట్ మీ ఆఫర్ టు హెల్ప్ యూ, రైట్? అదే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇదే అనమాట, ఎట్లా మాట్లాడాలా నువ్వు అనేది తెలుస్తుంది. లెట్ మీ ఓపెన్ ద డోర్ ఫర్ యూ, లెట్ మీ ఓపెన్ ద డోర్ ఫర్ యూ, లెట్ మీ ఓపెన్ ద డోర్ ఫర్ యూ, రైట్? అలాగే రావాలి వాయిస్. లెట్ మీ పాస్, కాసేపు ఉండు, కాసేపు ఆగి ఆలోచించి థింక్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. లెట్ మీ పాస్, కాసేపు ఆగి అండ్ థింక్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. మళ్ళీ దాన్ని ఎలా ఒక్కటేసారి చెప్పాలి. లెట్ మీ పాస్ అండ్ థింక్, లెట్ మీ పాస్ అండ్ థింక్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్, అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. మళ్ళీ ఒక్క చెప్తాను. లెట్ మీ పాస్ అండ్ థింక్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. నిదానంగా వస్తుంది ప్రాక్టీస్ మీద. ఫస్ట్ ఎలా చేయాలా, లెట్ మీ పాస్ అక్కడ దాకా అనాలి. తర్వాత స్టేజ్లో లెట్ మీ పాస్ అండ్ థింక్, డెవలప్మెంట్ అలా ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలా, లెట్ మీ పాస్ అండ్ థింక్ అబౌట్, లెట్ మీ పాస్ అండ్ థింక్ అబౌట్. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో లెట్ మీ పాస్ అండ్ థింక్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. పెద్ద సెంటెన్సెస్ ఇలా ప్రాక్టీస్ చేయాలి, రైట్? లెట్ మీ వెల్కమ్ యూ టు ది నైబర్హుడ్. ఎవరైనా మనలో మన ఇంటి వరుసలో వచ్చి ఇండ్లు చేరతాడు, వాళ్ళను మన నైబర్స్ గా ఆహ్వానించేటప్పుడు లెట్ మీ వెల్కమ్ యూ టు ద నైబర్హుడ్. నైబర్ కాదు, నైబర్హుడ్. మేమందరము నైబర్స్ గా చేరబోతున్నాం, నిన్ను నేను నా నైబర్లలో ఒకనిగా చేరుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ యూ టు ద నైబర్హుడ్, టు ద నైబర్హుడ్, రైట్? నెక్స్ట్ వన్. Let me save you the trouble. Let me save you the trouble. నీ సమస్యను నేను తీరుస్తా, నీదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను నెరవేరుస్తా అన్నప్పుడు లెట్ మీ సేవ్ యూ ద ట్రబుల్, లెట్ మీ సేవ్ యూ ద ట్రబుల్. నెక్స్ట్ వన్. లెట్ మీ మేక్ ఎ సజెషన్. నీకు ఒక మాట చెప్తాడు, ఒక మాట చెప్తాడు
అంటే తెలుగులో మనం దాన్ని ఇంగ్లీష్లో. లెట్ మీ మేక్ ఎ సజెషన్. సజెషన్ రెండు రకాలుగా పలకచ్చు. ఇంగ్లీష్లో దీనికి రెండు శబ్దాలు ఉన్నాయి. SUGGES అనేటువంటి శబ్దానికి పదానికి కొన్ని శబ్దాలు రెండు రకాలు. సజెషన్ అనగా సలహా, సూచన, ఆజ్ఞామన్ అలాంటివి అన్నమాట. రైట్? దీన్ని ఎలా పలుకుతాం? సజెషన్ అనొచ్చు, సజెషన్ రెండు అనొచ్చు, రెండు యాక్సెప్టబుల్. సజెషన్. Right? So let me make a suggestion. Next one. Let me try and fix your car. ఏదైనా కార్ చెప్పేంటది నువ్వు ట్రై చేయొచ్చు, నీకు చేతనైతుంది అనుకుంటున్నావు, హెల్ప్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు అతని దగ్గరికి పోయి చెప్పొచ్చు లెట్ మీ ట్రై అండ్ ఫిక్స్ యువర్ కార్. ఇక్కడ ఫిక్స్ అంటే ఏంటి తెలుసా? గొడవ తీసుకుపోయి అతికేలా కాదు, ఆయన యొక్క సమస్యను నెరవేర్చటము, ఆయన కారును రెడీ చేయటము, రిపేర్ చేయటము. మంచి స్టైలిష్ గా ఉండేటువంటి ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సెంటెన్సెస్. లెట్ మీ ట్రై అండ్ ఫిక్స్ యువర్ కార్. అలా పలకాలి. లెట్ మీ ట్రై అండ్ ఫిక్స్ యువర్ కార్. రైట్? నెక్స్ట్ వన్. లెట్ మీ టేస్ట్ ద సూప్ బిఫోర్ యూ యాడ్ మోర్ స్పైసెస్. అమ్మ కానీ నువ్వు కానీ ఎక్కడైనా ఒక సూప్ తయారు చేస్తారు, ఒక ఆహారం, ఒక ఫుడ్, ఒక కర్రీ ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు రుచి చూసి చెప్పురా, ఇంకేమైనా ఉప్పు వేయాలనేమో, మసాలా వేయాలనేమో, కారం వేయాలనేమో, దాల్చిన చెక్క వేయాలనేమో, ఆడ సుహాసిని స్పెషల్ చేసుకొని తింటాను ఒక్కది, శనివారం స్పెషల్ అంట. అప్పుడు వంట చేసేటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు. లెట్ మీ టేస్ట్ ద సూప్ బిఫోర్ యూ యాడ్ సమ్ ఆఫ్ స్పైసెస్. స్పైసెస్ అంటే తెలుసు కదా, మనం వాడేటువంటి ఈ యొక్క విలువైన చెక్కలు, లవంగాలు, మిరియాలు, సో స్పైసెస్ అన్నమాట. సుగంధ ద్రవ్యాలు అంటాం స్పైసెస్. లెట్ మీ టేస్ట్ ద సూప్ బిఫోర్ యూ యాడ్ మోర్ స్పైసెస్. అలా పలకాలి. నెక్స్ట్ వన్. లెట్ మీ ట్రీట్ యూ టు సమ్ ఐస్ క్రీమ్. మర్చిపోయినా, పార్టీ లేదా అనగాకండి ఇక మీదట. ఎవరైనా నీకు ఏమైనా బర్త్డేకి, సక్సెస్కి, ఇంకొక దానికి ఊరికనే అడుగుతా అంటాంలే మనం. దానికి ఇప్పుడు ఏం అడగాలి చూడండి, ఈ సెంటెన్స్ నేర్చుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఒక పార్టీ ఇవ్వాలా. పార్టీ అనేది అసలైన పదం కాదు నాయన, ట్రీట్ అనేది అసలైన పదం. నువ్వు ఈసారి ట్రీట్ ఇవ్వాలరా, నీ బర్త్డే ఇవ్వాలా, నువ్వు మాకు ట్రీట్ ఇవ్వాలా అనేది మనం నేర్చుకోవాలి. ట్రీట్ అనేది అలవాటు చేసుకోండి. ఈ పార్టీ తెలుగుదేశమా, గాజు గ్లాస్ పార్టీనా, ఫ్యాన్ పార్టీనా, కమలం పార్టీనా, అది పార్టీ అంటే ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. ట్రీట్ అనేది అలవాటు చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, నేను మీకు ట్రీట్ ఇవ్వనివ్వండి, క్వశ్చన్ తీసుకొని అంటున్నాడు. లెట్ మీ ట్రీట్ యూ టు సమ్ ఐస్ క్రీమ్. నేను ఐస్ క్రీమ్ ద్వారా మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నా, ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నా. రైట్? ఈ సెంటెన్స్ తప్పనిసరిగా ఎవ్రీడే లైఫ్ లో ఉపయోగపడుతుంది. లెట్ us practice spoken English daily. అది కూడా రాశాను. లెట్ us practice spoken English daily. పదండి ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ని ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us practice spoken English classes daily. వింటున్నారా? Are you there? 32 minutes over. That's very, very important. Right? So everything is important. అయితే రెగ్యులర్ లైఫ్ లో మనము డే టు డే లైఫ్ అంటే దైనందిన జీవితంలో అంటే ఈ రోజు ప్రతిరోజు కనిపించేటువంటి షాపింగ్ చూడండి. షాపింగ్, ఎవ్రీడే షాపింగ్. షాప్లోకి వెళ్తాం, ఇవాళ రేపు షాపింగ్ మాల్స్ లో అక్కడ అమ్మేవాడు కూడా అసలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితేనే హోదా. మీకు చెప్పాను కదా, ఇంగ్లీష్ ఇస్ బ్యూటీ, ఇంగ్లీష్ ఇస్ మనీ, ఇంగ్లీష్ ఇస్ స్టేట్. షాప్లోకి పోయిన తర్వాత ఇస్ దిస్ ఆన్ సేల్, ఇవి మీరు అమ్ముతున్నారా, ఇవి మీ దగ్గర దొరుకుతాయి, నిన్నట్లున్నాయి. అది కాదు నాయన, ఇంగ్లీష్ లో మాట్లాడటం నేర్చుకో షాపింగ్ చేసేటప్పుడు. ఇస్ దిస్ ఆన్ సేల్ ఇన్ యువర్ షాప్ అని కూడా అనొచ్చు. ఈస్ దిస్ ఆన్ సేల్, ఇది అమ్ముతున్నారు మీ దాంట్లో, ఇవి దొరుకుతాయి మీ దగ్గర. రైట్?
వాట్స్ ద టోటల్ బిల్? లాస్ట్ లో బిల్ కట్టకుండా రాగాకు, కట్టిరా, బిల్ కట్టేటప్పుడు అడగాల్సిన మాట వాట్స్ ద టోటల్. నైనా మొత్తం ఎంత, బిల్ ఎంత అయింది అని అనగా మీదట వాట్స్ ద టోటల్. కెన్ ఐ ట్రై దిస్ ఆన్? ఇది బట్టల కొడుతుంది, లేకపోతే అద్దాల కొడుతుంది, కళ్ళద్ద కొనాలనుకున్నావు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, అంగట్లో పోతారు, అది పోయి చూసిన తర్వాత ఫ్రేమ్ నచ్చుతుంది. కెన్ ఐ ట్రై దిస్ ఆన్? ఇది నేను ట్రై చేసి చూడొచ్చా అని అడిగేటువంటి ఎక్సలెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. హౌ మచ్ ఈస్ దిస్? హౌ మచ్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దాట్? అది కూడా రాయొచ్చు. హౌ మచ్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దాట్? అది కూడా రైట్. ఓకే ఫైన్. కెన్ ఐ పుట్ దిస్ ఆన్ హోల్డ్? ఇది కొద్దిసేపు నా కోసం తీసి పెడతావు. మనము ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక 4-5 వెరైటీస్ తీసి పెడతాం, మళ్ళీ లాస్ట్లో 1-2 సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా అంటాం. కెన్ ఐ పుట్ దిస్ ఆన్ హోల్డ్? హోల్డ్లో ఉంచడం అంటే ఇప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఒకరిని హోల్డ్లో పెట్టి ఇంకొకరిని లైన్లో పెడతాం, వాళ్ళందరినీ కలిపి కాన్ఫరెన్స్లో మాట్లాడతాం. అట్లా కెన్ ఐ పుట్ దిస్ ఆన్ హోల్డ్? బాబు ఇది కాసేపు పక్కన పెట్టు, ఇంకొకటి చూసి ఏదో ఒకటి సెటిల్ ఫైనలైజ్ చేస్తా అన్నప్పుడు. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? రాశాను, అది కూడా రాశాను. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దాట్? ఓకే అట్లా రాయొచ్చు. దాకేం చెప్పాను, వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్? హౌ మచ్ ఇస్ దిస్ అట్లా అడగచ్చు. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అని అడగచ్చు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దాట్? యూ హ్యావ్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ కలర్. ఈ చొక్కా వేరే కలర్లో లేదు, ఈ నిక్కరు వేరే కలర్లో లేదు అట్లా కటింగ్. సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ అయిపోతుంది, వాటికి ఎంత ఇంగ్లీష్ ఇచ్చిండాలా. ఏ షాప్లోకైనా గుడ్లంగడికి, మైల్పూర్ గుడ్లంగడి పోయినా కూడా మన క్లాస్మేట్స్ ఎవరితో గుడ్లంగడి ఉంది, అది పేరు ఏదో తెలియదు నాకు, గుర్తురావడంలా. వాళ్ళ అంగట్లో పోయినా కూడా హర్ష పుట్టా ఫ్రెండ్స్ పలుకో, అటెండెన్స్ చేసుకో. ఎవరు పలకరు? సంతమ్మ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శివ. ఇంకా యా గుడ్. మొత్తం చెప్పాలా? సెకండ్ ఇయర్ బ్రాంచ్ ఏం బాబు మర్చిపోయినావు? ఆన్లైన్ రికార్డ్, ఆన్లైన్ చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ శివ, సెకండ్ ఇయర్ BSc బ్రాంచ్. BSc బ్రాంచ్, వండర్ఫుల్. అది స్టైల్, మీ స్టైల్. ఈ స్టైల్ నువ్వు వినిపించలేదే అని నేను వెయిటింగ్. సంధ్య ఒక స్టైల్లో చెప్తుంది, సుమలత ఒక స్టైల్లో చెప్తుంది, అట్లా ఒక్కొక్కరికి ఒక స్టైల్ చెప్పాలా. అందుకని ఇన్ని రకాల సెంటెన్సెస్. షాపింగ్ చూడు శివ, షాపింగ్ అనే దాంట్లో ఇందాక నువ్వు క్లాస్ లో ఉన్నావో లేదో, లెట్ మీ ఎలా వాడాలో సార్ స్క్రీన్ షేర్ చేసి చెప్పండి సార్. ఇది మీ దగ్గర ఉన్నాయి కదా. మీ వాట్సాప్ లో ఓపెన్ చేయండి. నేను వాట్సాప్ ఓపెన్ చేశాను ఎందుకంటే ఆన్లైన్ రికార్డింగ్ చేస్తున్నాను. మొబైల్ వాడాలమ్మా, ల్యాప్టాప్ అప్పుడు యాక్టివ్ గా ఉంటారు. అదొకటి. స్క్రీన్ షేరింగ్ ఏంటంటే చేసేదాన్ని నువ్వు అన్నట్లు స్క్రీన్ షేరింగ్ చేయాలా. ఇదేంటంటే ఈ రికార్డింగ్ లో ఏది ఇది సిలబస్ లో లేదే అయినా చెప్తానడే అనుకుంటారు. మన సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయింది బాబు, మళ్ళీ రీజైన్ కండి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలా, టైం అయిపోతుంది. ఇంకా డిస్కనెక్ట్ కాలే కదా సార్? నాకు అవుతుంది సార్, బాయ్ సార్, నేను మళ్ళీ చేస్తా. డిస్కనెక్ట్ అయిన తర్వాత జాయిన్ కండి. సుమలత, యాక్చువల్ లెసన్ అయితే చేయొచ్చు. మీకు ఏం చేస్తున్నాను నేను ప్రతిరోజు? జరిగినవి చెప్తున్నా, మీకు అవసరమైనవి చెప్తున్నా, ఇవన్నీ చెప్తున్నాను అన్నది నేను అక్కడ నిరూపించలేను కదా. రికార్డింగ్ లో కనిపించేదే వాళ్ళు చూస్తారు, నమ్ముతారు. అయ్యా నేను రోజు వర్డ్ ఆఫ్ ది డే పెడతా, తర్వాత వర్డ్స్ పెడతా, జోక్స్ పెడుతున్నా, రకరకాల మెటీరియల్. ఈ రోజు అయితే 15-16 మెటీరియల్ ఇచ్చిన, అవన్నీ నేను నిరూపించలేను కదా. నేను వాళ్ళు నమ్మడానికి వాళ్ళ కోసం తయారు చేయాల, మీకోసం తయారు చేశాను, మీకు హెల్ప్ చేయాలని. అందుకని నేను స్క్రీన్ షేరింగ్, అందుకని నేను స్క్రీన్ షేరింగ్ లెసన్స్ అయితే చేసేవాడిని. రైట్. ఓన్లీ మీదే నా క్లాస్ ఉండేది.
మిగతా వాళ్ళది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ భయము, శ్రద్ధ, భక్తి. వాళ్ళని అడగండి. ఓకే సార్. అన్ఎయిడెడ్ లో మీ ఇన్ఛార్జిని అడగండి. నాది ఆల్మోస్ట్ చూడు ఇంకొక టాపిక్ ఉంది అంతే, ఓన్లీ వన్ టాపిక్. బైట్ టైం అయిపోయిందా? డిస్కనెక్టెడ్? నో సార్, ఇంకా అవ్వలేదులేండి. రైట్. డిస్కనెక్ట్ అవ్వలేదు సార్. ఫైన్ గుడ్. సో ఓన్లీ వన్ యూనిట్ ఉంది మనకి అంతే. టోటల్ యూనిట్స్ కవర్ చేసాం మనం ఇప్పటికే. ఓన్లీ వన్ యూనిట్, అది కూడా రెజ్యూమే, కరికులం వైటే అండ్ కవర్ లెటర్, లాస్ట్ యూనిట్ అన్నమాట. అందుకని మళ్ళొకసారి రివిజన్ చేసినట్లయితే అది నీకేంది 50 మార్కులు పాస్ కావటమేనా అని మనం చెప్పాల్సింది. నా టైప్ అటు కాదు కదా. నీకు మంచి మంచి ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పియాలా, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పియాలా, జోక్ ద్వారా ఇంగ్లీష్ నేర్పియాలా, ఎవ్రీడే వర్డ్ అని ఒకటి సెలెక్ట్ చేసి దాని సౌండ్ ఏంటి, దాని సింబల్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని యొక్క సినోనిమ్స్ ఏంటివి, యాంటోనిమ్స్, ఎంత మెటీరియల్, ఎంత టైం తీసుకొని ఆ మెటీరియల్ తయారు చేస్తున్నామో అది మీరు అర్థం చేసుకోవాలా, మీరు ఫాలో కావాలి. దట్ ఈస్ ద రీజన్ వై 5 రోజు పాట ఇది ఒకటి అయిపోతానే అయిపోయిందని నేను క్లోజ్ చేయొచ్చు. నో, దట్ ఇస్ నాట్ కరెక్ట్. సద్య ఎస్ సార్. కనెక్షన్ ఇస్ దేర్, ఫైన్. సో ఇంకా మీరు నాకు దొరకరు కాబట్టి ఫైనల్ సెమిస్టర్ కొంచెం ఎక్కువ చెప్పాలా, ఎంత వీలైతే అంత. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్? ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఐ యామ్ ఇంట్రెస్టెడ్ సార్. ఎందుకంటే మీరు చేస్తారో లేదో తెలియదు. కనీసం నన్నన్నా చేసి వాట్సాప్ లో పెడితే స్టార్ట్ చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. రోజు కొంచెం. నేను ఇవాళ పోస్ట్ చేసిన మెటీరియల్, వాట్సాప్ లో పోస్ట్ చేసిన మెటీరియల్ 2 నెలలకు పనికొస్తుంది, మీకు 2 months పనికొస్తుంది. లేదు ఈ రోజు అంతా కేటాయిస్తాను, సార్ అంత కష్టపడి తయారు చేశాడు, 3 months కూడా సరిపోతుంది సార్. ఒక్క రోజులైనా 3 months నేర్చుకోవచ్చు. కూడా ఇది జీవితాంతం కూడా అనువుగా. నేను 2 నెలలు అన్నానని నువ్వు 3 నెలలు ఎగసెక్కమా? నో సార్, ఓన్లీ 3 months సార్. ఎగతాళిలే. సార్ 3 months అంటే ఏంటి సార్? సార్ ఇంత కష్టపడి చేస్తాడని లేకుండా ఎగతాళి పట్టిస్తాడ. చూస్తావు సార్, నో సిన్సియర్లీ కాలేజ్ అయిపోయినాక తెలుస్తుంది రాధారాం చెప్పింది ఎంతవరకు నిజము, ఎంతవరకు నేను చేసినా, ఎంత చేసిండాలా, ఎంత చేయలేకపోయినా మళ్ళీ తెలుస్తుంది. దర్శ నీకు ఎగతాళి చేయడం కాదు. రైట్ సార్? నో సార్, సిన్సియర్లీ మీ సబ్జెక్ట్ నాకు రెస్పెక్ట్ సార్, హంబుల్. 15 మెసేజెస్ హర్ష, 15-16 మెసేజెస్ ఒక్కొక్కటి 2 రోజులు నువ్వు నేర్చుకోవాలంటే నిజంగా చెప్పు. ఇవాళ షాపింగ్ పైన నేర్చుకున్నావను అది నేను రెండూ చెప్తున్నా. ఒక్క రోజులైనా నేర్చుకోవచ్చు. నువ్వు ఇంట్రెస్ట్, శ్రద్ధ చూపిస్తే ఒక్క రోజులైనా నేర్చుకోవచ్చు. లేదు రోజు కాసింత మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి, రోజు కొంచెం నేర్చుకుందాం అనుకుంటే 2 months సరిపడ మెటీరియల్. నువ్వు నిజంగా నిన్నటి పెట్టింది, మొన్న పోస్ట్ చేసింది, ఎవ్రీ డే పోస్ట్ చేస్తున్నా, నిజాయితీగా చెప్పండి ఎంతమంది ఎన్ని నేర్చుకున్నారు? ఎంత టైం కావాలా? సంవత్సరం టైం కావాలండి మీకు. కన్నయ్య కనెక్షన్ ఉందా? సత్య? ఎస్ సార్. ఉంది సార్. రైట్. ఓ లక్కీ, ఇవాళ లక్కీగా ఎంత టైం అయింది? 45 minutes. 40 minutes ఉంది ఇవాళ. Yes sir, more than 40 minutes. Wonderful. So this is my point, by dear boys and students. This is my point of teaching. మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమో ఇప్పుడు మాత్రం డ్రెస్ అదే బాగుందా? అది వేసుకోపోదే బాగాలేదు. సుదర్శన్ అండ్ సంధ్య కనెక్షన్ రైట్. బాగా వినండి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి ఇంకొక టాపిక్ ఉంది, అది అట్లే పెండింగ్ లో పెట్టేస్తా. అదేంటంటే కరికులం వైట్ లేదా రెజ్యూమ్ లేదా కవర్ లెటర్. అదొక టాపిక్, ఒక యూనిట్ ఉంది. కానీ ఈ రకంగా నేను పోస్ట్ చేసే మెటీరియల్ అయినా సరే, లేదు ఫస్ట్ లెసన్ నుంచి మళ్ళీ రివిజన్ అయినా సరే, రేపటి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నా. రైట్. Tomorrow also class ఉంది. Sunday is also a online class day. Right? Yes sir. Right. Okay. ఇవాల్టికి మాత్రం సెలవు తీసుకుందాం. Bye for now. Keep smiling. Stay safe. Okay, bye sir. Yes sir, bye sir. Keep smiling. Stay safe. Bye, sir. Stay strong. Bye. Bye Nandu. Bye sir.
చిబ్బాబు కన్నయ్య ఎట్లా డిస్కనెక్ట్ ఉన్నాడు రికార్డింగ్ చేయడం అంతా ఇది మనం డిస్కనెక్ట్ చేసేసేయచ్చు రేపు క్లాస్ లో కలుద్దాం కీప్ స్మైలింగ్ Okay, sir. stay safe stay connected Okay, stay sir. strong right sir Yes, sir. Bye, sir. tomorrow same time 12 o'clock what time you are Okay, sir.